అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ముందుగా రాజశ్యామల నవరాత్రుల శుభాకాంక్షలు. ఇక్కడ మనం రాజశ్యామలాదేవి ఎవరు, ఇందులో మళ్ళీ రాజశ్యామల, వేణాశ్యామ, వేణుశ్యామ, శ్యామకాళి, లఘుశ్యామ, సుఖశ్యామ, ఇలా బోళ్ళంతమంది శ్యామాలు. ఏమిటి అని అంటే ఇవేవి కాదు, అంటే డిఫరెంట్ ఫామ్స్. ఎందుకు అని అంటే మనం ఇప్పుడు ఎలా అయితే మామూలుగా పుట్టగానే ఒక చిన్న పాప అని అంటారు, ఆ తర్వాత పెద్ద అవుతున్నాం అయ్యేసరికి బాల అని అన్నారు, తర్వాత కౌమార దశకు వచ్చేసరికి కౌమారి, తర్వాత కొంచెం పెద్ద అయ్యేసరికి యుక్త వయస్సు, తర్వాత పూర్తిగా మూర్తిభవించిన తల్లి రూపం. ఈ విధంగా ఎలా అయితే ఒక్కొక్కటి ఏంటి అని అంటే ఈవిడ ఫైన్ ఆర్ట్స్ అంటే అర్థం ఏమిటి అంటే లలిత కళలకి అధిదేవత. ఈ లలిత కళలకి అధిదేవత అవడం వల్ల ఒక్కొక్క కళకి ఒక్కొక్క ఫామ్లో, అంటే ఇప్పుడు డ్యాన్స్ ఒకటి ఉంది, మళ్ళీ సంగీతం ఒకటి ఉంది, ఈ విధంగా మొత్తం అన్నీ కలిపిన ఆవిడని ఎవరిని అంటే రాజశ్యామల లేదా మాతంగి అని పిలుస్తున్నారు. ఈ మాతంగి రాజశ్యామల ఎవరు అని అనుకుంటే ఈ రాజశ్యామలాదేవి అసలు ఎక్కడుంటుంది అంటే మానవ దేహంలో అనాహత చక్రంలో ఎవరైతే, అందుకే అనాహతాబ్జ నిలయ శ్యామాభా వదనద్వయ అంటే 2 ముఖాలతో ఉంటుందిట. ఈ 2 ముఖాలతో ఈవిడికి పూజ చేస్తే ఏమొస్తుందండి? అసలు ఆ 2 ముఖాలు ఏంటి? ఆ 2 ముఖాలు ఏంటి అంటే అనాహతం అంటే హృదయస్థానం. ఈ హృదయస్థానంలో ఉన్న 2 ముఖాలు ఏంటి అంటే మామూలుగా హృదయంలో అందరికీ తెలిసినది, హృదయం అనగానే మనకు గుర్తొచ్చేది ప్రేమ. ఆ ప్రేమతత్వం ఏదైతే ఉందో ఆ ప్రేమతో పాటు ఇంకోటి కూడా ఉంటుందిట మనకి తెలియకుండా గుండెల్లో. దాని పేరు ఏంటి అంటే మోహము అని అంటారు, అంటే ఆకర్షణ. ఆ ఆకర్షణ ఒక ముఖం, నిజం ఒక ముఖం. ఇక్కడ వచ్చేసరికి చూడండి, అంటే అబద్ధం ఒక ముఖం, నిజం ఒక ముఖం అనమాట. అబద్ధం అంటే ఏంటి అంటే ప్రతిసారి టీవీ చూడాలి అని చిన్న వయసులో, అంటే చదువుకుంటున్నప్పుడు అనిపించినప్పుడు రోజు టీవీ చూడడం, సినిమాలు చూడడం ఎలా ఉంటుంది అంటే నేను ఎంజాయ్ చేస్తున్నానేమో అనిపిస్తుందిట. కానీ నిజం ఏమిటి అంటే చదువుకోవడమే. ఎందుకంటే చదువుకుంటేనే కదా మంచి భవిష్యత్తు అన్నది ఉంటుంది. అది తెలియాలి అంటే మనలో ఉన్న ఆకర్షణ అన్నది తక్కువ ఉండాలి, ప్రేమ అన్నది ఎక్కువ ఉండాలి. అది ఎవరిస్తారు అని అంటే అందుకే రాజశ్యామలాదేవిని ఏమంటారు అంటే దేవత ఆకర్షణ శక్తి. ఈ శ్యామ ఏ పేరుతో ఉన్నా సరే ఆవిడెవరు అంటే ఆకర్షణ శక్తి. దేవత ఆకర్షణ శక్తి అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలట. అంటే మనలో ఉన్న చిన్న పిచ్చి ఆకర్షణలన్నీ పోవాలి అంటే మనకు ఒక పెద్ద ఆకర్షణ రావాలి. ఆ పెద్ద ఆకర్షణ పేరు ఏంటిట అంటే అమ్మ. ఎందుకంటే ఈ సృష్టిలో మిగతావన్నీ చిన్న ఆకర్షణలే. ఆ చిన్న ఆకర్షణలే అని ఎలా అంటారు అని అంటే మనకేముంది, మహా అయితే సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూడాలి, ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, బట్టలు కొనుక్కోవాలి, షాపింగ్కి వెళ్ళాలి, కారులో తిరగాలి, ఇవే కదా ఆకర్షణలు. అవన్నీ బుడ్డివే. అమ్మ అన్నది ఎందుకు పెద్ద ఆకర్షణ అండి అని అంటారు. మీరు ఈ సృష్టిలోట ఏ పరుపుల దగ్గరైనా పడుకోండి, ఎంత పెద్ద హాల్కైనా వెళ్ళండి, ఎక్కడైనా ఉండండి, కానీ ఏడుపు రాగానే ఒకళ్ళే గుర్తొస్తారట. అదెవరు అంటే అమ్మ. ఎందుకంటే అమ్మొళ్ళో పడుక్కుంటే ఆ ఏడుపు కాస్త సమసిపోయి ఆనందం వస్తుంది. అంటే ఈ సృష్టిలో ఏది ఆకర్షణ అని చూసుకున్నప్పుడు మీరు నవ్వుతున్నానని తీసుకుని ఏడుపుని తెచ్చుకునేది ఆకర్షణ, ఏడుస్తున్నప్పుడు నవ్విచ్చేది ఆకర్షణ అని మనం ప్రశ్నించుకుంటే మనకి ఏడుపు వచ్చినప్పుడు ఏదైతే నవ్విస్తోందో దాన్నే ఆకర్షణ అని పిలుస్తారు. దాని పేరు ఏంటి అంటే అమ్మ. ఇప్పుడు రాజశ్యామలాదేవి ఏం చేస్తుందిట అంటే అమ్మ అంటే ఏంటి అంటే ఇక్కడ ప్రేమ ప్లస్ రియలైజేషన్. అంటే అర్థం ఏంటి అంటే విమర్శ. ఆ విమర్శ ఏంటి అంటే ఆత్మవిమర్శ. ప్రతిసారి మనం నేనేం చేస్తున్నాను అన్నది ప్రశ్నించుకునే తత్వాన్ని ఎవరు మనకిస్తారు అంటే రాజశ్యామల. అది ఎప్పుడైతే నేనేం చేస్తున్నాను అని ప్రతిసారి మనం ప్రశ్నించుకోవడం మొదలుపెట్టామో, ఎందుకంటే ఇప్పటి వరకు మనకి ఇలా చూపించడం అలవాటు ఉంది, కానీ రాజశ్యామల ఉపాసన ఎప్పుడు మొదలెడతామో ఇలా చూపించుకుంటాంట. ఎప్పుడైతే ఇలా చూపించుకున్నామో వెంటనే అర్థమయ్యే విషయం ఏమిటి అంటే ఆకర్షణలన్నీ పోయి నిజం. అందుకే వజ్రంతోనే పోయాలి అంటే చిన్న ఆకర్షణలన్నీ తీసి ఆ పెద్ద ఆకర్షణ అనే అమ్మ తత్వాన్ని మనలో ప్రవేశపెడుతుంది. ఎప్పుడైతే ప్రవేశపెట్టిందో దాని ద్వారా ఏమవుతుంది అంటే మన లైఫ్లో ప్రతి దాంట్లోనూ కూడా విజయము అన్నది సాధించగలుగుతాం. అంటే ఏ పేరుతో పిలిచినా సరే రాజశ్యామ అన్నావిడిని ఉపాసన చేస్తే ప్రతి పనిలోనూ విజయం సాధించడం అన్నది జరుగుతుంది. ఇది రాజశ్యామల వివిధ రూపాలు లేదా వివిధ తత్వాల యొక్క గొప్ప ముఖ్య సారాంశము.
అందరికీ నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.